ముఖ్యమంత్రిగా అయి గుజరాత్ భారతదేశం కూడా ఎదగాలని, గుజరాత్ లాగా భారతదేశం కూడా ఎదగాలని, నరేంద్ర మోడీ గారి యొక్క సేవలు గుజరాత్కు మాత్రమే పరిమితం కావద్దని, అది దేశానికి రేపు వెలువనివ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా భారతీయ జనతా పార్టీ 2013లో వారిని రేపటి రథసారథిను మీరే అని చెప్పి ప్రకటిస్తే మొట్టమొదలు అడుగుపెట్టిన గడ్డ హైదరాబాద్. అది ఎల్పీ స్టేడియం. అందుకని ఆయన అప్పుడు అంటాడు, అరే మేరకు బోత్ బరకత్ దియా భాయ్ తెలంగాణ. ఒక నమ్మకారం ఉంది ఆయనకు, నమ్మకారం ఉంది ఆయన. ఇవాళ మీకు తెలుసు, ఒక్కసారి కార్పొరేటర్ అయితే మళ్ళీ రెండోసారి గెలుస్తారో లేదో తెలియదు. గంత యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుంది. ఇవాళ మాటల గారెడితో తనది కాకుండా అయినట్టుగా నటించగలిసిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లకే ఎన్నికల పడ్డాడు. కథమైతే ఎక్కడ పోయినా మళ్ళా గెలవదా ఈ పార్టీ అని చెప్పి మనమంటలేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎమ్మెల్యేలు కాదు, లోపల కూడా మంత్రులు కూడా అంటున్నారు. ఇక మళ్ళీ దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చెప్పి ఆ సూత్రాన్ని అమలు చేసుకుంటాను వాళ్ళు. కానీ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప ఈ దేశానికి దిక్కులేమని చెప్పి ప్రజలు బాధపడుతున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ కావాలని చెప్పి దానికి అంకురార్పణ చేసి ఇవాళ ప్రపంచంలో భారత రాజకీయ వ్యవస్థ పట్ల ఇవాళ సంపూర్ణమైన విశ్వాసం కల్పించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పారు. ఇవాళ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా ప్రధానమంత్రి కాగలేదు. ఇవాళ నినాదాలు మనం ఇవ్వడం కాదు, ప్రజలే నినాదం ఇచ్చి ప్రజలే నడిపిన నాయకుడు కూడా మోడీ గారు మాత్రమే. ఇవాళ అబ్కి బార్ 400 పార్ హమ్ నహీ దియా वो स्लोगन, ప్రజానే దియా. మోడీ అయితే మునికినే కోన్ దియా, ప్రజా దియా. విశ్వాసం అది. సరే, రకరకాల ఈ సోషల్ మీడియా గాళ్ళు, ఈ అబద్ధాల కోర్లు, ఈ రకరకాల తిమ్మిని బమ్మి చేసేవాళ్ళు కొంత విజయం సాధించవచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం ధర్మాంతి అని చెప్పి నిరూపించండు. అంతిమ విజయం మాత్రం మోడీ గారు చూపించారు. మీరు ఎక్కడైనా ఉండి మనం అప్పుడప్పుడు అంటుంటాం అజాత శత్రువు అని చెప్పి అంటుంటాం. మనం ఒక నాయకుడిని ఎప్పుడైనా అంటుంటాం. ఇవాళ దేశంలో నాకు తెలిసి మేము పార్లమెంట్లో ఎంపీలో మాట్లాడుకుంటాం. పార్టీని తిట్టినప్పటికి కూడా పార్టీని తక్కువ చేసి చూపించినప్పటికి కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి నాయకుడిగా మోడీ గారు ఎదిగింది. నేను అంటున్నా, నాయకుడు ఎదగడం తప్పని మాత్రమే అన్నాను. వార్డు లెవెల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడే ఉండాలి. నేను ఒక్కదాన్ని ఎందుకో నేను అప్పుడప్పుడు అంటున్నాను. ఇవాళ మోడీ గారి పేరు చెప్పగానే ఎట్లా పులకించిపోతుందో దేశం, ఇవాళ నా వార్డు డివిజన్లో ఉన్నటువంటి నాయకుడి పేరు చెప్తే కూడా ఆ ప్రజలు పులకించిపోవాలని చెప్పి నేను అంటున్నా. ఆ కమిట్మెంట్, ఆ హ్యూమిలిటీ, ఆ సర్వీస్ చేసే నేచర్ తప్పకుండా కింది స్థాయి నుంచి ఉండాలి. ఇవాళ నేను ఒక లచ్చిరెడ్డి గారి డివిజన్ పోయినా, అక్కడ పోతే ఎక్కడికి పోయినా ఇది మీ లచ్చిరెడ్డి గారు చేసిండ్రు, అది మీ లచ్చిరెడ్డి గారు చేసిండ్రు అంటే నేను గర్వపడతా. ఎక్కడ తీసుకొచ్చినవా లచ్చిరెడ్డి అంటే కుంగిపోతాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాయి కదా. లాస్ట్ నేను ఒకసారి 2004లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు 5,000 రూపాయలు డిపాజిట్ ఒక ఆయన కట్టాడు. నేను ఆ కాలంలో పైసలు కొనలేని నాయకుడిని. నాకు 5,000 నువ్వెందుకు ఇస్తావా, పోయి నేను కొత్తగా నిలబడుతున్నా, నేనే నా 5,000 కట్టుకుంటా. నో నువ్వు నేనే ఇస్తా అంటే వేరే వాళ్ళు టక్కన అన్నారు. అంటే సెంటిమెంట్ ఉంటుంది సార్, ఇది సెంటిమెంట్ ఉంటుంది, తీసుకోవాలని. నేను తీసుకున్న 5,000 రూపాయలు తీసుకుపోయి డిపాజిట్ కట్టిన. 2004 ఎన్నికల్లో డిపాజిట్ కదా మనకి కట్టిన. నేను గెలిచిన వెంటనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈ 5,000 ఇచ్చిన నాకు వచ్చాడు. వచ్చి నువ్వు ఎవరైనా చేసినా సర్పంచ్ టికెట్ ఇవ్వాలి అంటే నేనన్నా, అరే నువ్వు గందుకే ఇచ్చినవా, నీకు కొత్త అయినా, నాకు రాజకీయాలు తెలుగు, అప్పటికి నేను ఏదో బిజినెస్ చేసుకుంటూ పోయినా. ఊరంతా వచ్చి నువ్వు ఎవరికి ఇచ్చినా కానీ తిరుపతికి ఇది పెట్టాడు.
పెడితే నేనేం చేసినా అదే సెంటిమెంట్గా నా పాప నాకు 5,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ గెలుపు కారణమైండు. నేను ఏదన్నా చేసి దండం పెడతా, ఒప్పుకోరాదు అని చెప్పి ఎంతో ఒప్పించినా కూడా ఒప్పుకోలే. లాస్ట్గా ఊరికి పోయినా, ఇంటికి పోయినా, బతిలాడుకున్నా, మొత్తానికి ఇచ్చిన. ఆయన సర్పంచ్ గెలిచిండు. సర్పంచ్ గెలిపిన ఆయన పేరు తిరుపతి రెడ్డి. ఇక తెల్లారి నుంచే చూపించింది ఆయన నిజ రూపం. ఎన్ని కేసులు, ఎన్ని కథలు, ఎన్ని కాటాలు అయిన తర్వాత నేను ఒకసారి ఎన్నికలకు పోయినా. నేను ఈయన నాకు సర్పంచ్ దించు అంటాడు అని అనుకో. దించమని ఎవరిని అంటాడు? సర్పంచ్ దించు ఫస్ట్. సర్పంచ్ కనుక నీ వెహికల్ ఉన్నాడో నీకు ఓట్లు పడవు. నేను సంకట స్థితి కానీ సర్పంచ్ ఎక్కించుకొని పోయినా ఆ ఊళ్ళో నాకు ఓట్లు వేయలేదు. అర్థం కావాల్సింది మీకు, కంటెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు లోకల్గా ఉండే లీడర్ గొప్పగా ఉంటే నేను కూడా గొప్పగా ఉంటా. నా బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుడి వరకు కూడా ప్రజలు ప్రేమించే నాయకుడిగా ఉండాలి. ప్రజలు నచ్చే నాయకుడిగా ఉండాలి. కానీ ఐ ప్రౌడ్ టు సే, రామచంద్రన్న ఈ పార్లమెంట్లో మమ్మల్ని తిట్టే వాళ్ళైతే ఉండడానికి అనుకుంటున్నాను. నాలాంటి తిట్టే వాళ్ళైతే ఉండరు. ఎక్కడికి పోయినా మా వాళ్ళు ఇప్పుడే అంటుండే, మా జీవన్ రెడ్డి ఇట్లా వస్తుంటే అన్న నీ పేరు చెప్పుకొని చాలా గర్వంగా పెరుగుతున్నాం అనుకుంటే ఇప్పుడే అనుకుంటూ వస్తాను. మా ఎందుకు అంటే ఎందుకు అంటున్నాయి అంటే నీ వ్యక్తిగతమైన ఇమేజ్ పార్టీ కోసం వాడాలి, పార్టీ కోసం ఉపయోగపడుతుంది. పార్టీ ఇమేజ్ నీకు వ్యతిరేస్తాం గుర్తుపెట్టుకోండి. ఇది సింబాయాటిక్ యాక్టివిటీ అంటారు. సింబాయాటిక్ పార్టీ నీకు వ్యతిరిస్తుంది, నువ్వు పార్టీకి వ్యతిరివ్వాలి. కానీ పార్టీకి భారం కావచ్చు గుర్తుపెట్టుకోండి. నాయకుడు ఎప్పుడు కూడా వాజ్పేయి గారి స్లోగన్ ఎప్పుడు గుండెలో పెట్టుకోవాలి. చోటా మనసే కోయి బడా నహీ హోతా, టోటే దిల్ సే కోయి కడా నహీ హోతా అని చెప్పిన అది అక్షర సత్యం. నాయకుడు అనేవాడు మొదలుగా ప్రేమించడం నేర్చుకోవాలి. మై విఐపి ఈజ్ ఏ డాక్టర్, విఐపి ఏ పేషెంట్, ఏ అడ్వకేట్, విఐపి ఈజ్ ఏ క్లయింట్, మై విఐపి ఈజ్ ప్రజలు. నా కార్యకర్త నాకు విఐపి, కాబట్టి మీరు అట్లా పనిచేయండి. టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ మాట్లాడుకుంటాం. పనిచేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న మమ్మల్ని గెలిపించారు అంటే పార్టీని గెలిపించారు. రేపు మిమ్మల్ని గెలిపించడంలో మా శక్తి అంతా కూడా ధారపోస్తే గుర్తుపెట్టుకోండి. మాకు నీ నా అనే పదం లేదు మా దగ్గర. మా అనే పదం మాత్రం ఉంటుంది. ఇవాళ మా డివిజన్లో మా పార్టీ గెలిచిందని చెప్పుకుంటాం. రేపు ఈ కార్పొరేషన్లో పార్టీ గెలిచిందని చెప్పుకుంటాం, వ్యక్తి గెలిచిందని చెప్పుకోకూడదు. అందుకని మనం చూస్తుంటాను. నేను 2024 మా రామచంద్రన్న ఎలక్షన్లో అనేక సార్లు మీటింగ్లలో అనేది నేను అన్నా గీరికి ఇట్లా అవుతుంది గట్లయితే ఉంటుంది అన్నాడు. అంతిమంగా గెలిచింది. నేను చెప్పిన ఒకసారి మీకు ఐడియా ఉండాలి. ఎక్కడెక్కడైతే సన్నాయి నొక్కుతున్నారో, ఎక్కడెక్కడైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో అది బంద్ చేయండి అని చెప్పిన. బంద్ చేయండి, విజయం మీదే. రాత్రి పూట వచ్చి డబ్బులు ఇచ్చినా, రాత్రి పూట వచ్చి రెచ్చగొట్టినా విజయాన్ని ఆపలేరు. వాళ్ళ ఇటు నుంచి కూడా 45 ఉన్నాయి, మళ్ళీ ఇటు 42 ఉన్నట్టున్నాయి. ఈ రెండు కలిపితే 100% సైబరాబాద్ మున్సిపాలిటీ కూడా మనమే గెలిచే ఆస్కారం.